ఇక్కడ ఫైమ్ కురేజ్ డీల్ చేశారు. మీడియేటింగ్ చేసినందుకు ఈయన 30 కెళ్ళి 50 కోట్ల మధ్యలో. ఇంకొకటి ఇలా ఇంకొక లాజిక్ వస్తుంది ఇక్కడ. రాజు అనేటోడు రాజధానిలో ఉండాలి, అంటే రాజనగరంలా లేకుంటే రాజవాసంలో ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. మనము మీరు నేను అందరూ ముఖ్యమంత్రి నివాసంకి వెళ్ళి ప్రజాభవన్కి వెళ్ళి కంచె తొగిలిచ్చినప్పుడు మన మేధావులంతా పోయారు, పటాకులు కలిసిండు, బాంబులు కలిసిండు. మొదటి రోజు ముఖ్యమంత్రి వచ్చిండు, జనాన్ని కలిసిండు. సెకండ్ డే మంత్రులు వచ్చిండ్రు, తర్వాత ఐఏఎస్ వచ్చిండ్రు, ఇప్పుడు చెప్పరాశులు వచ్చిండ్రు. అక్కడ ఎవరు లేరు. అక్కడ ఉండకుండా ఇంట్లో ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే ఓన్లీ బికాస్ ఆఫ్ సెటిల్మెంట్. అక్కడ సెటిల్మెంట్ జరిగింది ఇది చెప్తుంది. నా దగ్గర ఫోటో కూడా ఉంది. వెస్టర్న్ సుదర్శన్ రెడ్డి చెక్కు, జితేందర్ రెడ్డి ₹1 చెక్, పొంగులేటి సుధాకర్ రెడ్డి రెవెన్యూ దొంగ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళందరూ అక్కడ దగ్గర ఉండి చెక్ ఇప్పించింది. ఎంత ఇచ్చిండ్రు? ₹1 చెక్ ఇచ్చిండ్రు. అది డీల్ జరిగింది ఎంత? 30,000 కోట్ల విలువైన భూములు, అపార్ట్మెంట్స్. దాని యొక్క చెక్ ఇచ్చే చెక్కులని డీల్లే. రేవంత్ రెడ్డి ఇంట్లో ఉన్నాయే డీల్ చేసుకోనికి. అక్కడ జరిగిందే 100% డీల్. ఆ డీల్ కోసమని ఆడ దుకాణం పెట్టింది, ఇంట్లో పెట్టిండే దొంగతనాలు చేయడానికి. మళ్ళీ రేపు పదవి పోతే ఎక్కడికి ఎవడు మోసుకపోవాలి, పోతే ఎవడో వాటి చూసుకుంటాడు. అక్కడైతే అక్కడికి అంటే ఆ కళ్ళనే డీల్ జరిగింది. ₹1 అంటే మనకి ఎర్రేసి పెద్ద తిమింగిలాన్ని పట్టినట్టు బట్టి ఇక్కడ మీరు అన్నట్టుగా 1,40,00,000 SFT యొక్క డీల్ అక్కడ జరిగింది. జరిగిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ డీల్కి వెళ్ళి ఇక మీకు ఎంపీ ఎలక్షన్స్ కు మల్కాజిగిరికి ఫండింగ్ పోయింది. మరి జనార్దన్ రెడ్డి ఇంట్లో జరిగింది ఎలక్షన్లకు ముందు. అది అక్కడ జరిగింది. ఇది ఇక్కడ అంటే ఆయన బెదిరించిండు. రంజిత్ రెడ్డి అంటోని బాధాప్తపై బెదిరించిండు, ఎట్లా చేవెళ్ళకి వస్తావురా అని. ఎవరు? పట్నం మహేందర్ రెడ్డి బెదిరిస్తే ఈ డీల్ అంతా జరిగింది. ఇది జరిగిన తర్వాత ఇక దాని జోలికి మాట్లాడవచ్చు, దాని గురించి నోరెత్తు కూడా వద్దు. దీంట్లో పాపం రఘునందన్ రావు గారు కూడా బాగా మాట్లాడింది. ఆయన ఎందుకు ఇంత అన్యాయంగా ఇది తీసుకుంటున్నావు అని. ఆయన మొన్న ఇక్కడ పటాన్ చెరువు దగ్గర కూడా ఒక ల్యాండ్ ఇష్యూలా చౌదరి కూడా ఆ ఏరియాలో కూడా బాగా మాట్లాడింది. బిజీ కొండకల్ తాండాలా ఆడ కూడా బాగా మాట్లాడిండు. కానీ మళ్ళీ ఎందుకో మాట్లాడలేకపోతుండే, అది ఎందుకో ఆయన్నే చెప్పాలి. కానీ అక్కడ ఇప్పుడు ఆయన ఆఫీస్ కూడా అన్నే ఉన్నది, ఈ నిషేధిత భూములలోనే అని ఉంది కదా. అయితే ఇప్పుడు ఇందులో రేరా అడ్వకేట్ జనరల్ నెట్టోడు, ఎంఆర్ఓ, ఆర్డీఓ, జాయింట్ కలెక్టరు, కమిషనర్ రెవెన్యూ, వీళ్ళందరి ఇన్వాల్వ్మెంట్ ఈ ల్యాండ్లలో ఉంది, ఈ భూమిలో ఉన్నది. వెస్టర్న్ కు సంబంధించిన భూమిలో వీళ్ళందరి పాత్ర ఉన్నది. ఇలా రేరా నామ్స్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన రేరా నామ్స్ ఉల్లంఘన ఉన్నది, వయలేషన్ ఆఫ్ రేరా. 26 కేసెస్ ఉన్నాయి ల్యాండ్ మీద. 26 కేసెస్ ఉంటే రేరా పర్మిషన్ ఇచ్చింది. మొన్న ఈడీ వాళ్ళు కూడా అది ఇన్ని కేసులు ఉన్న తర్వాత ఇది ఎట్లా ఇచ్చిండ్రు అని చెప్పింది. ఇలా మనము ఒకటి నెంబర్ 1 ఏంటంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉంది, సెకండ్ భూమి కబ్జా ఉంది, థర్డ్ మనీ లాండరింగ్ ఉంది, మూడవది బినామీ ట్రాన్సాక్షన్స్ ఉంది. ఈ 4 గవర్నమెంట్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. ఈ 5 పాయింట్లతోని మనం కేసులు నమోదు చేసినాం. కోర్టుకు పోతే కూడా స్టాండ్ అయితే నిలబడుతుంది. ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే ప్రభుత్వానికి, గత ప్రభుత్వం చేసిన తప్పే మనం కూడా కొనసాగిద్దామా, లేకుంటే మనం ఏమైనా సరిదిద్దుకుందామా? మళ్ళీ వీళ్ళంతా కాక పక్క రాష్ట్రానికి పోయిండు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఆయన కుటుంబానికి చెందిన G2 LLC కంపెనీ, వాళ్ళతో దాదాపు 700 కోట్ల రూపాయలు ఇలా ఇన్వెస్ట్ చేపించిన పరిస్థితి. ఏది G2 నుంచి వెస్టర్న్ కు G2కి వెళ్ళి వెస్టర్న్ కు ఇక్కడ వాళ్ళు వచ్చిన పరిస్థితి. దీన్ని పెట్టేటోళ్ళకు కొంచెం వాళ్ళు సీరియస్ గా యాక్ట్ అవుతారు, తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఒకరినైతే తప్పించేటోళ్ళు, చంద్రబాబును తప్పించేటోడు, స్టాలిన్ తప్పియే పరిస్థితి లేదు. ఇప్పుడు తమిళనాడు ఎలక్షన్లు కూడా వస్తున్నాయి కాబట్టి ఆయన దాదాపు 700-750 కోట్ల రూపాయలు ఇందులో స్టాలిన్ వాళ్ళ కుటుంబస్తుల పేరు పైన, ఇలా బినామీల పేరు పైన ఇన్వెస్ట్మెంట్. సుదర్శన్ రెడ్డి వాళ్ళు స్టాలిన్ కంపెనీ. అవును, 60 ఎకరాలు. అవును, అంటే ఇన్వెస్ట్మెంట్ చేసింది కదా. చేసిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ చుట్టుకునే ఖచ్చితంగా నేను దీనిపైన ఒక ఎంక్వైరీ అనేది ముందుకు పోతుందని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం అయితే వెస్టర్న్ ఉంది ఎంటికే కూడా పీకలేదు. రేవంత్ రెడ్డి ఈయనను కానీ మేఘా కృష్ణారెడ్డి కానీ తల మీద ఎంటికే కూడా పీకలేరు. రంజిత్ రెడ్డి అంత పవర్ఫుల్? రంజిత్ రెడ్డి పవర్ఫుల్ కాదు, వీరు వీక్ కదా. పైసలు చూడంగానే వీళ్ళకి ముచ్చరోగం వస్తుంది కదా. మీరు గొర్రెల స్కామ్ ఏం పీకలే, గొర్రె బొచ్చు కూడా పీకలే రేవంత్ రెడ్డి. గొర్రెది బొచ్చు కూడా పీకలే. అలా
ఒక లంబడాలను జైలుకు పంపారు అంతే, అమాయకుని బలి చేసి బలిచ్చారు, అసలు పంపలే. నంబర్ 1 అది అయిపోయిందా. సెకండ్ సరే తక్కన కేసులు అన్ని పక్కన పెడదాం. మేయా కృష్ణారెడ్డి ఏం ఇప్పుడు కేసీఆర్ నోటీస్ ఇచ్చింది కదా, దమ్ముంటే నేను ఇచ్చిన, నేను దాదాపు టోటల్ గా 200 మంది అధికారుల మీద 6 ఈఎన్సీల మీద జస్టిస్ పినాకిని కలిసి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసి మరి ఇచ్చిన. దాదాపు ఒక 3-4 వేల డాక్యుమెంట్. మేయా కృష్ణారెడ్డి ఏ ఫ్లైట్ పంపిండ్రు, ఏ ఫ్లైట్ లో పోయిండ్రు, ఏ జిఎస్టీ ఎగ్గొట్టిండ్రు, జిఎస్టీ ఎగ్గొట్టు. అందుకని ఇప్పుడు మీరు అన్న పినాకి ఘోష్ కమిషన్ మీరు అంటున్న వాటి మీద లేదు కదా, ఓన్లీ 3 బ్యారేజీల మీదనే ఉంది కదా. 3 బ్యారేజీల మీద ఉన్నది. కానీ అలా మేయా కృష్ణారెడ్డి పాత్ర కూడా ఉన్నది అంటున్నా. ఈ అధికారులు ఉన్నప్పుడు నీకు ఇన్ని పైసలు ఎక్కడి అని అంటే, విల్లా ఎవడిచ్చిందంటే ఎవడిచ్చిండు, విల్లా నీకు ఫ్లైట్ ఎవడిచ్చిందంటే ఎవడిచ్చిండు. కాబట్టి వాళ్ళు ఎక్కడైతే సేఫ్ ఉంటుందో, ఎక్కడైతే మేఘా ఎదుకోడు అక్కడి వరకే పెట్టుకున్నారు, తక్కిన దగ్గర పెట్టుకోవాలి. పైగా ఆయనకు ఇప్పుడు ఈయనకు రంజిత్కి ఇది ఇచ్చింది కదా, ఏది వెస్టర్న్ ఇచ్చింది కదా, వదిలేసింది కదా. సేమ్ ఇప్పుడు ఈయన గిఫ్ట్ గా ఈయనకు పొంగులేటి కలిపి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చారు. ఏం బిక్తారు అన్నట్టు, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ 4,000 కోట్లు అది అక్కడ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ ఇష్యూలా తెలంగాణ గవర్నమెంట్ ఏం చేయలేదు అనేది కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు చేయగలిగేది అసలు ఒక్కరు మాట్లాడతలేరు దీని మీద, ఒక్కరు కూడా సైలెన్స్ అంతే. ఇప్పుడు తప్పు అని కూడా పోయన్న కేసు పెట్టాలి అంతే, మళ్ళాంటి వాళ్ళ మీద వెళ్ళానే కేసు పెట్టాలి, అది కూడా చేస్తలేదు అంతే. ఇవాళ తెలంగాణ ప్రజల చేతిలో ఒకటి ఉన్నది, ఏం చేయగలుగుతారంటే మీరు ఇవి కొనుడు బంద్ చేయాలి అంతే. నీకు ప్రెస్టేజ్ వాడు కానీ, వాసవి వాడు కానీ, వీడైనా కానీ, ఎవడెవరైతే చెరువులో కట్టినరో మేము ఒక లిస్ట్ కూడా రిలీజ్ చేస్తాం. నెక్స్ట్ ఎవడైతే కట్టినరో వాళ్ళు కొనుక్కుంటా వాడిని అక్కడ వదిలేయాలి గాలికి. వాడు లోన్ తీసుకుంటాడా, వాడు ఏం చేస్తాడో వస్తావు, వాడు చేస్తావు, మనకు అవసరం లేదు. ఎందుకంటే రేపు నువ్వు ప్రెస్టేజ్ ప్రేమావత్ చెరువుది కొన్నా, వాసవిది కొన్నా, ఇంకెక్కడైనా చెరువులే కొన్నా, లేకుంటే వెస్టర్న్ కొన్నా, ఈ భూములే గవర్నమెంట్ భూములే కదా, ఈ వేడ కొన్నా, రేపు రంగనాథ్ నువ్వు కొన్నాక రిజిస్ట్రేషన్ అయినాక రంగనాథ్ బుల్డోజర్ పట్టుకొచ్చినా కూలగొడతా అంటాడు. ఇప్పుడు కూలగొట్టిన అన్నిటి కూడా పర్మిషన్సే ఉన్నాయి. కూలగొట్టిన ప్రతి దానికి పర్మిషన్ ఉంది, ప్రతి దానికి లోన్ ఉంది. వాళ్ళు లోన్ ఇచ్చేటప్పుడు 30 డాక్యుమెంట్ల మీద సంతకం పెట్టుకొని మరీ లోన్ ఇస్తాడు. అప్పుడు పర్మిషన్స్ లేవా, అన్నిటి పర్మిషన్. రేపు ఇవి నువ్వు ఇల్లీగల్ కట్టినావు అని చెప్పి కూలగొడితే నువ్వు ఏం చేస్తావు? అవంటే 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలకు కొన్నారు. ఇవి నువ్వు కోట్లు 15 కోట్లు 16 కోట్లు అంట ఒక్కొక్కటి. ప్రెస్టేజ్ లేదా 16 కోట్లు అంట పెట్టి కొని కూలితే మీరేం చేస్తారు?